గైస్ గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. లాస్ట్ సెషన్ చూసినట్లయితే లాస్ట్ సెషన్లో ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో ఏమైతే డిస్కస్ చేసుకున్నామో ఒకసారి క్విక్గా అయితే రెఫర్ చేద్దాం. సో లాస్ట్ సెషన్ చూసినట్లయితే కొంచెం ఫ్లాట్ అయితే ఓపెన్ అవుతుంది అనుకుంటున్నాం. లిటిల్ బిట్ గ్యాప్ అప్ టు ఫ్లాట్ సేమ్ అయితే ఓపెన్ అయింది కంప్లీట్గా. ఎందుకంటే అంతకుముందు సెషన్లో అంటే 29th రోజు ట్రెండింగ్ డే నడిచింది కాబట్టి, సో 13th వచ్చేస్తే 30వ తారీఖు అయితే ఫ్లాట్ ఉండొచ్చు అండ్ ఫ్లాట్ రివర్సల్ ఉండే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటుందని చెప్పేసి అయితే మనం ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియోలో అయితే డిస్కస్ చేసుకున్నాం. సేమ్ చూడండి, కంప్లీట్ ఫ్లాట్. ఇది వచ్చేసి ఆల్ టైమ్ హై నిఫ్టీలో, ఇది ఆల్ టైమ్ హై. ఎప్పుడైతే ఆల్ టైమ్ హై టచ్ చేసిందో ఎంత బౌన్స్ అయింది చూడండి, మార్కెట్లో ఎంత కరెక్ట్ అయిందో, మార్కెట్ ఎంత డౌన్ ర్యాలీ అయిందో. సో మనకి ఇది చాలా ఇంపార్టెంట్ రోల్. మనకి ఆల్రెడీ మనం ఇంతకుముందు వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఆల్ టైమ్ హైని ఒకేసారి బ్రేక్ చేయడానికైతే చాలా కష్టం, బ్రేక్ చేయలేకపోవచ్చు అని చెప్పేసి. ఆల్ టైమ్ హై అంటే సో ఏదైతే మనం లాస్ట్ టైము మార్కెట్ ఎక్కడైతే హై అయితే ఉంటుందో దాన్ని ఆల్ టైమ్ హై అని పిలుస్తాము. సో ఇది ఆల్ టైమ్ హై అనేది చాలా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అండ్ సప్లై జోన్ కూడా. సో చూడండి మార్కెట్ ఎలా ఆల్ టైమ్ హై టచ్ చేసిందో, ఎంత బౌన్స్ అయిందో. సో ఇది నిఫ్టీ అయితే, అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా ఒకసారి చెక్ చేద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఆల్రెడీ లాస్ట్ టైం అయితే ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసింది. సో మళ్ళీ ఆల్ టైమ్ హైని బ్రేక్ చేసి న్యూ హై అయితే క్రియేట్ చేసింది. అండ్ 13th రోజు చూసుకొని 30వ తారీఖు చూసినట్లయితే మళ్ళీ ఆల్ టైమ్ హై అప్ సైడ్ బ్రేక్అవుట్ అయినా కానీ వైట్ సిపిఆర్ ఉంది. వైట్ సిపిఆర్ ఉంటే లైక్లీ టు సైడ్ వైజ్ ఎక్కువ ఉంటుంది. అండ్ వచ్చేసి ఏ బ్రేక్అవుట్లు కూడా ట్రస్ట్ చేయొద్దని చెప్పేసి ఆల్రెడీ నేను ప్రీ మార్కెట్ అనాలిసిస్లో నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఒకసారి చూడకపోతే ఆ వీడియో చూస్తే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. ఎప్పుడైనా చూడండి, ప్రీ మార్కెట్ అనాలిసిస్ వీడియో ముందు వీడియో చూస్తే ఈరోజు ప్రజెంట్ వీడియో మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. మీరు ఒకవేళ ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి. సో సేమ్ మార్కెట్ అయితే కంప్లీట్ సైడ్ వైజ్ ఉన్నది. ఫస్ట్ హాఫ్ సైడ్ వైజ్ ఉన్నది. అండ్ మళ్ళీ చూడండి ఇక్కడ మనకి మార్కెట్ అయితే సెకండ్ హాఫ్లో పెరిగింది. బ్యాంక్ నిఫ్టీ సైడ్ వైజ్ అయినా కానీ కొంచెం పెరిగింది. ఇక్కడ ఎలాంటి సపోర్ట్ లేదు, ఎలాంటి రెసిస్టెన్స్ లేదు. ఇక్కడ చూడండి ఈ బ్రేక్అవుట్ ఈ పివోట్, ఇది డైలీ పివోట్, ఇది డైలీ R1 పివోట్. ఏదైతే R1 పివోట్ ఉందో ఇది బ్రేక్ చేసి కూడా పైకి వెళ్ళింది. మళ్ళీ ఇక్కడ ఎలాంటి సపోర్ట్ లేదు, ఎలాంటి రెసిస్టెన్స్ లేదు. మార్కెట్ ఎందుకు బౌన్స్ అయింది ఇక్కడ నుంచి చూడండి, ఎంత డౌన్ ర్యాలీ అయిందో బ్యాంక్ నిఫ్టీ. బికాజ్ ఆఫ్ ఎందుకు డౌన్ ర్యాలీ అయిందంటే, నిఫ్టీ చూసినట్లయితే ఇక్కడ నిఫ్టీ కంప్లీట్గా ఆల్ టైమ్ హై టచ్ చేసి ఇంత డౌన్ ర్యాలీ అయింది. అందుకే బ్యాంక్ నిఫ్టీ కూడా మార్కెట్ డౌన్ అయింది. చూసినట్లయితే చూడండి, బ్యాంక్ నిఫ్టీ కూడా అందుకు డౌన్ అయింది. చూసారా, ఎగ్జాక్ట్ టైం ఫ్రేమ్ చూసుకుంటే అరౌండ్ 225, 230 అప్పుడు డౌన్ ర్యాలీ అయింది. సేమ్ చూడండి అలాగే 225, 230. సో ఇదే టైంలో డౌన్ ర్యాలీ అయింది, మార్కెట్లో కొంచెం క్రాష్ అయింది. సో బికాజ్ ఆఫ్ అది ఆల్ టైమ్ హై అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుంది. సో ఒకసారి డైలీ టైం ఫ్రేమ్లో చూద్దాం. డైలీ టైం ఫ్రేమ్లో చూసే కన్నా ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చూడాలంటే ఈరోజు మార్కెట్ ఎలా ఉండబోతుందని చెప్పేసి గిఫ్ట్ నిఫ్టీ చూద్దాం. గిఫ్ట్ నిఫ్టీ అయితే ఒక 56 పాయింట్స్ అయితే గ్యాప్ అప్ చూపిస్తుంది. సో మనకి ఇది క్రూషియల్ జోన్, ఇది డైలీ టైం ఫ్రేమ్లో. ఎందుకంటే కంప్లీట్గా బ్రేక్అవుట్ అయితే లేదు. ఇక్కడ ఏదైతే ఎలా ఫామ్ అయింది బ్యాంక్ నిఫ్టీ, సో ఇక్కడైతే ఓపెన్ అయింది బట్ పైకి అయితే హ్యూజ్ టచ్ చేసింది, ఆల్ టైమ్ హై టచ్ చేసింది. విక్ చూడండి ఎలా ఫామ్ అయిందో, ఈ విక్ చూడండి. సో ఏం ఇండికేట్ చేస్తుంది, ఇక్కడ చూసుకుంటే ఆల్ టైమ్ హై దగ్గర స్ట్రాంగ్ సెల్లర్స్ అక్కడ టేక్ ఓవర్ తీసుకున్నారు. స్ట్రాంగ్ సెల్లర్స్ సిట్టింగ్లో ఉన్నారు అక్కడ. సో మార్కెట్ ఎంత పుష్ చేశారు చూడండి, ఇక్కడ వరకు పుష్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓపెనింగ్లోనే ఓపెన్ అయింది ఇక్కడ ప్రజెంట్. ఏదైతే ఇక్కడ ఓపెన్ అయింది,
ఓపెన్ అవ్వడంతోనే మార్కెట్ హ్యూజ్గా అప్ ర్యాలీ అయింది. అంటే బయ్యర్స్ టేక్ ఓవర్ తీసుకొని ఇంతవరకు తీసుకొచ్చారు ప్రైస్ని. సో ఇక్కడ ఆల్ టైమ్ హైని ఎప్పుడైతే టచ్ చేసిందో చూడండి, సెల్లర్స్ యాక్టివేట్ అయ్యారు. సెల్లర్స్ యాక్టివేట్ అయ్యేసి మార్కెట్ని ఎంత ఇక్కడికి తీసుకొచ్చారు. మార్కెట్ ఎంత తీసుకొచ్చారు, ఇక్కడ క్లోజ్ అయింది. ఇది ఈ క్యాండిల్కి మీనింగ్. సో మనకి ఇప్పుడు ఏమంటామంటే మనకి మార్కెట్ ఈరోజు ఎలా ఉండబోతుంది, అంటే ఈ లెవెల్కి బ్రేక్అవుట్ అయితే కానీ మనకి ఏ మూమెంట్ చెప్పలేం. ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఎలాంటిదంటే ఆల్ టైమ్ హై. ఈ లెవెల్ పర్ఫెక్ట్గా బ్రేక్అవుట్ అవ్వాలి. ఎలా బ్రేక్అవుట్ అవ్వాలి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గ్రీన్ క్యాండిల్ అనుకుందాం. పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ క్యాండిల్ వచ్చేంత వరకు, ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. మళ్ళీ ఈ లెవెల్కి వచ్చేసి మళ్ళీ డౌన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంది. సో ఇది బీ కేర్ఫుల్ గైస్, కాషియస్గా చూడాలి ఈ లెవెల్ అనేది. సో మనకు అరౌండ్ ఒక 50 పాయింట్స్ పాజిటివ్ చూపిస్తుంది నిఫ్టీ. అంటే 22,604, అంటే అరౌండ్ ఒక 22,600 దగ్గర ఉంది. ఇక్కడ నుంచి ఒక 56 పాయింట్స్ అనుకుంటే 656 ఈ రేంజ్. ఇవ్వండి చూడండి, ఎగ్జాక్ట్గా మార్క్ ఎక్కడ చేస్తున్నాం, ప్రీవియస్ డే లో దగ్గర చేస్తున్నాం 656. ఈ రేంజ్ ఇక్కడ చూడండి, ఈ రేంజ్ దగ్గర ఓపెన్ అవ్వడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంది. బట్ ఓపెన్ అయినా ఎలా ఉంటుందని చెప్పేసి ఇది మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. మళ్ళీ స్లైడ్గా అప్ మూవ్ అయ్యేసి మళ్ళీ బ్రేక్అవుట్ చేస్తుందా, ఆర్ఎల్స్ మళ్ళీ ఇంకొకటి సైడ్గా అప్ మూవ్ అయ్యేసి మళ్ళీ టచ్ చేసి మళ్ళీ డౌన్ అవుతుందా, ఆర్ఎల్స్ ఫ్లాట్గా ఉంటుందా, ఆర్ఎల్స్ మళ్ళీ డౌన్ ట్రెండ్ నడుస్తుందా. ఈ సినారియోస్ మనకున్న ఒక్కసారి అయితే గుర్తుపెట్టుకోండి బాగా. సో డౌన్ అయ్యే ఛాన్సెస్ మనకి కొంచెం ఇక్కడ మనకి కాషియస్గా చూడాలి ప్రైజ్ యాక్షన్, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఇది క్రూషియల్ జోన్. ఇది 650 ఈ రేంజ్, అంటే ఎగ్జాక్ట్గా ఈ మిడిల్ రేంజ్ ఏదైతే సిపిఆర్ మిడిల్లో ఓపెన్ అవడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది. బట్ ఇప్పటివరకు నేను 622కి వీడియో రికార్డ్ చేస్తున్నాను. బట్ మీకు మళ్ళీ 9:15కి మార్కెట్ ఓపెన్ అయ్యే టైంకి నిఫ్టీ ఎలా అయినా మూవ్ అవ్వచ్చు. సో నిఫ్టీ మూవ్ అయ్యేదాన్ని బట్టి నిఫ్టీ కూడా గ్యాప్ అప్ అండ్ గ్యాప్ డౌన్ డెసిషన్స్ అయితే చేంజ్ అయిపోతుంది, గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ చూసినట్లయితే మనకి ఈ లెవెల్ దగ్గర ఇంపార్టెంట్, అంటే ఇక్కడ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ అయితే మనకు ఉంది. ఈ 22,640 650 ఈ రేంజ్, ఈ మిడిల్, ఈ సిపిఆర్ మిడిల్లో ఇప్పటివరకు అయితే యాజ్ ఆఫ్ నౌ ఓపెన్ అవ్వడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో ఓపెన్ అయిన తర్వాత డెసిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. సో సేఫ్ ట్రేడర్స్ అయితే ఏది అవాయిడ్ చేయండి. ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయితే చూడండి, బట్ అది కూడా ప్రాపర్గా ఇక్కడ కొంచెం ఎలా అయితే ఇప్పుడు ఎలా సైడ్ వైజ్గా ఉండి బ్రేక్అవుట్ అయిందో అలా బ్రేక్అవుట్ అయితే హై ప్రాబిలిటీ. ఇలాంటి బిగ్ క్యాండిల్స్ ఫామ్ అయ్యేసి బ్రేక్అవుట్ అయితే అప్ సైడ్ అవాయిడ్ చేయండి, ఎందుకంటే దీన్ని పారాబోలిక్ బ్రేక్అవుట్ అంటాం. ఇవన్నీ కొంచెం కంప్లీట్గా ఫేక్ బ్రేక్అవుట్ అవుతుంది. అలా కాకుండా కొంచెం అప్ మూవ్ అయింది, మళ్ళీ సైడ్ వైజ్గా కొంచెం ఫ్లాట్ మార్కెట్ నడిచి సైడ్ వైజ్ అయ్యి అప్పుడు బ్రేక్అవుట్ అయితే అది హై ప్రాబిలిటీ, గుర్తుపెట్టుకోండి. అదర్వైజ్ అవాయిడ్ చేయండి. సో అండ్ వచ్చేసి డౌన్ సైడ్ కూడా కొంచెం మేబీ అప్ మూవ్ వేసి డౌన్ అయ్యే కొంచెం సైడ్ వేస్ కూడా ఇవ్వడానికైతే సైడ్ వేస్లో కూడా ఉండడానికైతే ఎక్కువ ఛాన్స్ ఉంది. బట్ మళ్ళీ లిటిల్ బిట్ కూడా గ్యాప్ కొంచెం డౌన్ ర్యాలీ కూడా కంటిన్యూ చేయొచ్చు, డౌన్ మూమెంట్ కూడా కంటిన్యూ చేయొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ర్యాలీ ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. డౌన్ సైడ్ ఆల్ టైమ్ హై టచ్ చేసి డౌన్ ర్యాలీ అయితే స్టార్ట్ అయ్యింది. సో ఇక్కడ నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యి మళ్ళీ కంటిన్యూ డౌన్ తీసుకునే ఛాన్సెస్ కూడా ఉంది, ఈ ఛాన్సెస్ కూడా ఉంది. సో అందుకు కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి. మార్కెట్లో మళ్ళీ ఈ లెవెల్కి ఏదైతే వెళ్తుందో మళ్ళీ ప్రీవియస్ డే హైకి ఈ లెవెల్కి వెళ్తే మళ్ళీ బౌన్స్ అవ్వడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంది. ఒకవేళ అప్ మూవ్ ఈ లెవెల్కి వెళ్తే బౌన్స్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంది. అండ్ డౌన్ ఏదైతే డౌన్ ట్రెండ్ అది కంటిన్యూ చేయడానికి కూడా ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉంది, గుర్తుపెట్టుకోండి గైస్. అండ్ బ్యాంక్ నిఫ్టీ సేమ్, బ్యాంక్ నిఫ్టీలో కూడా ఆల్ టైమ్ హై బ్రేక్అవుట్ అయింది, కానీ 5 minutes టైం ఫ్రేమ్లో, ఇది డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్లయితే
చూడండి ఈ విక్ ఫామ్ అయింది, రివర్స్ అయిపోయింది, బ్రేక్అవుట్ కాలేదు. అంటే 5 మినిట్స్ టైం ఫ్రేమ్లో అయితే మనకి బ్రేక్అవుట్ అయ్యి వెళ్ళినట్టు కనిపిస్తుంది, కానీ డైలీ టైం ఫ్రేమ్లో అయితే అప్ మూవ్ అయింది, ప్రైస్ రిజెక్షన్ అయింది, డౌన్ అయింది కొంచెం. సో మనకి ఇది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ అయితే కాలేదు. సో మనకి ఈరోజు యావరేజ్ టు నారో కైండ్ ఆఫ్ సిపిఆర్ ఉంది నిఫ్టీలో, బ్యాంక్ నిఫ్టీలో యావరేజ్ టు నారో కైండ్ ఆఫ్ సిపిఆర్. సో మనకి ఈరోజు అయితే కొంచెం సిమిలర్గా మూవ్ అవుతున్నాయి, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ సిమిలర్గా మూవ్ అవుతున్నాయి. సో గ్యాప్ అప్ అప్పుడైతే ఈ రేంజ్ దగ్గర గ్యాప్ అప్ ఓపెన్ అవ్వచ్చు, మళ్ళీ ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్తుందా, ఆర్ఎల్స్ మళ్ళీ ఆల్ టైమ్ హై దగ్గరికి వెళ్ళి మళ్ళీ బౌన్స్ అవుతుందా. ఇది ఆల్ టైమ్ హై, ఇది మనకి ఇంపార్టెంట్ థింగ్, ఇది మార్క్ చేసుకున్నాం. అండ్ ప్రీవియస్ డే లో కూడా ఇంపార్టెంట్, ప్రీవియస్ డే లో కూడా మార్క్ చేసాం. నెక్స్ట్ సేమ్ మనకి ఏదైతే నిఫ్టీలో మనం డిస్కస్ చేసుకున్నామో సేమ్ థింగ్ ఇక్కడ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా సిమిలర్గా మూవ్ అవుతున్నాయి. సో మళ్ళీ ఈ లెవెల్కి బౌన్స్ అయితే, మళ్ళీ ఈ లెవెల్ దగ్గరికి వెళ్తే మళ్ళీ బౌన్స్ అవడానికి ఛాన్స్ ఉంది. ఆర్ఎల్స్ ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయితే ఇంకా ఫర్దర్గా డౌన్ అవడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది, గుర్తుపెట్టుకోండి. ఇలా ప్రీవియస్ డే లో బ్రేక్అవుట్ అయితే డౌన్ సైడ్ పర్ఫెక్ట్ బ్రేక్అవుట్ చూసుకొని అప్పుడు డౌన్ మళ్ళీ షార్ట్ పొజిషన్ తీసుకోండి, 1:2 రిస్క్ రివార్డ్ చూసుకొని. సేమ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా మీరు చూసుకోవచ్చు, బ్యాంక్ నిఫ్టీలో కూడా డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయితే మీకు డౌన్ పొజిషన్ తీసుకోవచ్చు, 1:2 రిస్క్ రివార్డ్ చూసుకొని. ఎందుకంటే ఇలా బ్రేక్అవుట్ అయిందంటే డౌన్ సైడ్ మళ్ళీ ఫర్దర్గా ఇంకా డౌన్ అవడానికి అయితే ఎక్కువ ఛాన్సెస్ ఉంది, ఎందుకంటే మార్కెట్ ఆల్రెడీ డౌన్ ర్యాలీ స్టార్ట్ అయింది. ఓకే, ఫిన్ నిఫ్టీ చూద్దాం. ఫిన్ నిఫ్టీ చూసినట్లయితే సేమ్ సిమిలర్ ఫామ్ అయింది, నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎలా ఫామ్ అయిందో సిమిలర్గా ఫామ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే కంప్లీట్ ఎలాంటి విక్ ఫామ్ అయింది చూడండి, చిన్న లైక్ డోజీ క్యాండిల్ లాగా ఫామ్ అయింది చూడండి. కంప్లీట్గా ఇక్కడ ప్రైస్ ఓపెన్ అయితే ఎంత పైకి అప్ సైడ్ ఓపెన్ అయింది, డౌన్ సైడ్ చూసుకుంటే కొంచెం ఇలా ఇక్కడ వరకు ఉంది. సో ఇది మొమెంటం మనకి కొంచెం జిగ్జాగ్గానే ఉండే ఛాన్సెసే ఉంది ఈరోజు కూడా. ఫిన్ నిఫ్టీ కూడా మనకి అప్ సైడ్ మూవ్ అవుతుందా కొంచెం, ఫిన్ నిఫ్టీ కూడా కొంచెం సైడ్ వేస్ టు అండ్ యావరేజ్ టు నారో కైండ్ ఆఫ్ సిపిఆర్ ఉంది. సో కంప్లీట్గా అయితే ఎలాంటి డెసిషన్ తీసుకున్నట్టుకైతే లేదు, కొంచెం వెయిట్ చేయవలసిందే, కొంచెం వెయిట్ చేసి మూమెంటంని బట్టి డెసిషన్ తీసుకోవాలి. కొంచెం ఫ్లాట్ టు జిగ్జాగ్ నడిచే అవకాశం ఎక్కువ ఛాన్సెస్ ఉంది ఫిన్ నిఫ్టీలో కూడా, కొంచెం అలర్ట్గా అయితే ఉండండి గైస్. దట్స్ ఆల్ ఫర్ ద డే. ఇది మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ అనాలిసిస్ అయితే ఈరోజు చూసినట్లయితే. సో వీడియోని అయితే లైక్ చేయండి గైస్. సో మీ అనాలిసిస్ మీరేమనుకుంటున్నారో ఒకసారి అయితే మీరైతే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. సో మీ వ్యూ ఏదైతే ఉందో మార్కెట్లో, అంటే బుల్లిష్లో ఉందో, మార్కెట్ పెరుగుతుందని తగ్గుతుందని, సైడ్ వైజ్లో ఉంటుందో, మీ అనాలిసిస్ కూడా ఒకసారి అయితే పోస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.